పుష్ప 2 సినిమా విడుదల రోజు సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ను నిర్మాత అల్లు అరవింద్, అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి పరామర్శించారు. బాలుడి ఇంటికి వెళ్లిన వారు శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించి శ్రీతేజ్ సోదరిని తాను చదివిస్తానని హామీ ఇచ్చారు. గత కొన్ని నెలల క్రితం పుష్ప 2 సినిమా విడుదల రోజు సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడినటువంటి బాలుడు శ్రీతేజ్ ను నిర్మాత అల్లు అరవింద్, అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి పరామర్శించారు. అయితే పుష్ప 2 సినిమా రిలీజ్ అప్పుడు సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగి శ్రీతేజ్ తల్లి మరణించారు. అదేవిధంగా శ్రీతేజ్ కూడా హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. సో తనని పరామర్శించడానికి అల్లు అరవింద్ అదేవిధంగా అల్లు స్నేహారెడ్డి కూడా ఇద్దరు కూడా శ్రీతేజ్ ఇంటికి వెళ్లి వారిని మాట్లాడి వారిని పరామర్శించారు. అదేవిధంగా శ్రీతేజ్ సోదరిని కూడా వాళ్ళు చదివిస్తామంటూ కూడా వారికి భరోసా కల్పించారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఐ న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. పుష్ప 2 సినిమా విడుదల రోజు సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట ఘటనలో ఇటు శ్రీతేజ గాయపడి హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. అదేవిధంగా శ్రీతేజ్ ని పరామర్శించడానికి అల్లు అరవింద్ అదేవిధంగా అల్లు స్నేహారెడ్డి ఇద్దరు కూడా శ్రీతేజ్ ఇంటికి వెళ్లారు. అయితే ఈ ఘటనలో తన తల్లి మరణించిన తర్వాత కూడా అది చాలా పెద్ద వివాదంగా మారింది. అయితే కొన్ని రోజుల తర్వాత కోలుకున్న శ్రీతేజ్ ని కలవటానికి పరామర్శించడానికి ఇటు అల్లు అరవింద్ నిర్మాత అదేవిధంగా అల్లు అర్జున్ భార్య ఇటు అల్లు స్నేహారెడ్డి ఇద్దరు కూడా శ్రీతేజ్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అదేవిధంగా శ్రీతేజ్ సోదరితో కూడా మాట్లాడుతూ ఆ పాపని కూడా వారు చదివిస్తామంటూ కూడా భరోసా కల్పించారు.